వినపడుతుందండి, ఇప్పుడు వినపడట్లేదా? ఓకే ఓకే. ఏంటి మీ వ్యూహం ఏంటండి? 11 సీట్లు వాళ్ళు అన్ని వస్తాయని ఊహించలేదు, మీరు ఇంత దారుణంగా ఓడిపోతారని మీరు ఊహించలేదు. కానీ చాలా కష్టకాలం వైఎస్ఆర్సీపీకి ఉంది. మళ్ళీ నిలదొక్కుండి మీరు 29కి స్ట్రాంగ్ అవ్వాలి అంటే చాలా 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 కష్టపడాలి. అసలు అసెంబ్లీలో కూడా మీరు ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. ఒకవేళ అసెంబ్లీకి వెళ్తే అసలు వెళ్ళరని వస్తున్న టాకు. ఓకే, అది మీ పార్టీ నిర్ణయం. మరి మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఏమైనా దిశానిర్దేశం చేశారా జగన్ గారు? ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు ఎన్నికైన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా మేనిఫెస్టో అంతా అమలు జరిపి ప్రజల్ని సంక్షేమంగా కనుక చూసుకుంటే, ప్రజలకి అందరినీ మెప్పించగలిగితే, ఇచ్చిన మాట మీద కనుక నిలబడితే ఖచ్చితంగా మాకు టఫ్ అవుతుంది. ఈ విషయాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా మేము ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ క్లియర్ గా విషయం ఏంటంటే, మేము అధికారంలోకి మేమంత ఈజీగా రాలా. మేము ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ అయ్యి 17 ఎమ్మెల్యేల దగ్గర నుంచి 67 ఎమ్మెల్యేల దగ్గర నుంచి 151కి మేము అంచెలంచెలుగా ప్రజల్లో పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు 2తోనే అధికారంలోకి వచ్చిన వాళ్ళం, 11 తోటి అధికారంలోకి రావడం అనేది మాకంత ఇబ్బంది కాదు, అంత టఫ్ కాదు. ప్రజలు ఆశీర్వదిస్తే ఇప్పుడు ఏమీ లేని పవన్ కళ్యాణ్ గారికి 21 గెలిపించారా లేదా? 23 ఉన్న చంద్రబాబు గారిని 133 గెలిపించారా లేదా? ఈ రాష్ట్రంలో ఓటు బ్యాంకే లేని బీజేపీని 8కి 8 గెలిపించారా లేదా? ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, క్లియర్ గా ప్రజల నిర్ణయం తీసుకుంటే, ప్రజలు కనుక ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఎంతటి గొప్పవాడినైనా నేల మీద కూర్చోబెడుతుంది. ఇది మనం అనుకోవాలి. ఖచ్చితంగా మేము నిర్మోహమాటంగా, నిర్భయంగా, నిర్భీతిగా మేము చెప్పేది ఏంటంటే, మా పరిపాలనలో ఎక్కడో లోపాలు జరిగినాయి, ఎక్కడో పొరపాట్లు జరిగినాయి, మా డిపిటి విధానం నచ్చకపోయి ఉండొచ్చు, మా వాలంటీర్ విధానం నచ్చకపోయి ఉండొచ్చు, మా సచివాలయ వ్యవస్థ పనితీరు నచ్చకపోయి ఉండొచ్చు, లేదా మా రాజకీయ నిర్ణయాల్లో కొన్నిట్లో ప్రజల్లో వాళ్ళని సంతోష పెట్టలేకపోయి ఉండొచ్చు. కాబట్టి మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారనేది మేము నమ్ముతాం. అట్లనే ఇప్పుడు వచ్చి ఎన్నిక కాబడిన ప్రభుత్వం కూడా ప్రజలను మెప్పించే పరిపాలన చేయగలిగితే, ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి మాటని నెరవేర్చగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తారు. ఎప్పుడైతే ప్రజా వ్యతిరేక పరిపాలన వాళ్ళు మొదలు పెడతారో, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేరో, వాళ్ళని కూడా ఇప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టినట్టే 29లో వాళ్ళని కూర్చోబెట్టరని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది క్లియర్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చే తీర్పే శిరోధ. వర్మ గారు చెప్పండి. ఇప్పుడు ఈ రోజే కూటమి ప్రమాణ స్వీకారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడే తను అంటే మీరు ఆదిలోని అంశపాదమా అని 5 ఏళ్ళ తర్వాత కూడా మీరు ఇంకా దాని నుంచి బయటికి రాకుండా, ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏదైతే ప్రజలు ఒక సంతోషంతో సంబరాలు చేసుకుంటున్న ఈ తరుణంలో ఇలా మాట్లాడడం అన్నది, ఒక పార్టీగా ఉండి ప్రతిపక్షంగా కూడా మిగలకుండా ఈరోజు 11 సీట్లకే పరిమితమైనటువంటి ఇంకా మీ ధోరణి మార్చుకోకపోవడం అన్నది చాలా బాధాకర విషయం. ఎందుకంటే 5 ఏళ్ళు ఒక రాష్ట్ర ప్రజలు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు, ఎంతో భరోసా పెట్టుకున్నారు. వాళ్ళ జీవితాలను పళ్ళంగా పెట్టి అమరావతి రైతులు ఈరోజు వాళ్ళ భూములు కూడా త్యాగం చేసిన పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ఎంతో నష్టపోయి ఈ యొక్క సెలబ్రేషన్, ఈ యొక్క ఉత్సవాలకు జరుపుకుంటూ మా భవిష్యత్తు బాగుంది, ఇంకా మా పిల్లలకి ఎలాంటి డోకా లేదని ఒక సంతోషకరమైనటువంటి ఈ క్షణాలు కూడా వాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళ రాజకీయాల కోసం వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పటికైనా ఓటమిని ఒప్పుకొని ఇంకా వాళ్ళు ఇంకా తప్పులు ఏదైతే చేశారో ఆ తప్పులకి సమర్థించుకుంటున్నారు తప్ప, మేము తప్పు చేశాము, ఇక్కడ అన్యాయం జరిగింది, మేము సరైన పాలన ఇవ్వలేకపోయాము, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఫెయిల్ అయ్యాడని ఒప్పుకోలేకపోతున్నారంటే వీళ్ళు ఇంకా అధికార దాహం ఇంకా కొనసాగుతుంది, ఇంకా లావాలాగా అది బయటకు వస్తుంది తప్ప వాళ్ళలో ఎలాంటి రియలైజేషన్ అన్నది అయితే మాత్రం కనిపించట్లేదు వర్మ గారు మనకి. కిరణ్, విజయ్ నీ వాయిస్ మ్యూట్లో ఉంది.
ప్రజలు ఎప్పుడు కూడా యాచించుకునే పరిస్థితిలో ఉండడానికి ఇష్టపడరండి. కష్టపడి పనిచేసి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడటానికి ఏ మనిషి అయినా కానీ ఇష్టపడతారు. అటువంటిది ఇప్పుడు రెడ్డి గారు ఏదో ఇప్పటికి కూడా వాళ్ళు చేసినటువంటి డీబీటీ గురించి లేదా సచివాలయాల గురించి మాట్లాడుతున్నారు తప్ప వారు చేసినటువంటి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, కార్పొరేటర్ని, సర్పంచుల్ని నిర్వీర్యం చేసి వాళ్ళని ఉత్సవ విగ్రహాలుగా పెట్టి లెక్కకు మించిన కార్పొరేషన్లు పెట్టి ఆ కార్పొరేషన్ మొత్తం కూడా ఒక కళ్యాణ మండపంలో ఒక 10 కుర్చీలు వేసి వాళ్ళు ఇప్పుడు ఒకటండి, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉంటే ఆ కార్పొరేషన్ చైర్మన్ ఆ కమ్యూనిటీ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈ చైర్మన్ ఈ కార్పొరేషన్ ద్వారా ఒకరికో, ఇద్దరికో, 100కో, 1000కో కొన్ని లోన్స్ ఇచ్చో లేదు ఏదైనా స్వయం సహాయక సదుపాయాలు ఏదైనా కల్పించో వారు ఆర్థికంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడతారు అనుకుంటారు. కానీ వీళ్ళు ఏర్పరిచిన ఒక్క కార్పొరేషన్ ఒక్క నయా పైసా లోన్ ఎవరికి ఇవ్వలేదు, ఒక్క 10 పైసల సంక్షేమం ఎవరికి చేయలేదు. ఎస్సీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశారు, 27 పథకాలని రద్దు చేశారు. అంబేద్కర్ గారి పేరు తీసి ఆ పేరుని విజయ్ ఇంకా అయిపోయింది దాన్ని ఇంకా మనం అలాగా ఎందుకు చెప్పాలంటే రెడ్డి గారు మీరే ప్రధానంగా వాళ్ళతో డిస్కస్ చేయాలి కాబట్టి మీరు సిగ్నల్ లో ఉండడానికి ఎప్పుడు ట్రై చేయండి. మూడు అంశాలు చెప్పారు రెడ్డి గారు. ఒక్క నిమిషం మాట్లాడండి. ఒక్క నిమిషం ఆయనకి అవకాశం ఇద్దాం. ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చెప్పండి రెడ్డి గారు. ఇందా కట్ అయింది. నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పున్నాను. మేము చేసిన పొరపాట్ల వల్ల, తప్పిదాల వల్ల ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. మీరు ఇచ్చిన హామీలు ఇచ్చినట్టు నెరవేర్చండి. నెరవేరిస్తే మాకు ఇంకా టఫ్ అవుద్ది. ఓకే రెడ్డి గారు ఏంటి కాదు ఈరోజు చూసారా? ఓకే రెడ్డి గారు మీరు ఇప్పుడు వినండి, ఒక విషయం ఏంటంటే ఓకే అయిపోయింది మీరు చెప్పేశారులేండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవం చూసారా? చూశాను. ఓకే ఏంటి మోదీ గారు మెగా బ్రదర్స్ ఇద్దరిని ఆప్యాయతతోటి ఎదురు తీసుకోవడం, ఆయన మాట్లాడడం, భవిష్యత్తు ఏమైనా నిర్దేశిస్తున్నారా? ఖచ్చితంగా ఆయనకు మైండ్ లో ఏదో ఒక ఐడియా ఉండుంటది. చిరంజీవి గారిని ఇప్పుడే కాదు, అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కూడా ఆయన గతంలో కూడా ఒకసారి ఆహ్వానించారు, పిలిచారు. అట్లానే ఇప్పుడు కూడా చీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఆ ఆప్యాయత, కలయిక అనేది వాళ్ళు చూపించిన ఫోటో కనుక, ఆ వీడియో కనుక మనం చూస్తే ఖచ్చితంగా వీళ్ళు బాగా మోడీ గారి మనసుకి దగ్గరయ్యారని నాకు కూడా అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనసుకు దగ్గర కావడం, తర్వాత రాజకీయ నిర్ణయాలు ఎలా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఉమ్మడి